ఈ దినమునకు ప్రార్థన సహవాసనకు చేరి రాగలిగిన ప్రియులందరినీ బట్టి యేసు ప్రభు నామములో వందనములు చెల్లిస్తున్నాను। कलीसिया के जो भी भाई और बहन लोग इस समय में, इस शाम के समय में जो भी प्रार्थना के लिए इकट्ठा होकर आए हैं, उन सभी लोगों को प्रभु यीशु मसीह के नाम पे आपको शुभकामनाएं। Only 2 translations. डेविड, डेविड, Or else, brother, take in English, Samson. Okay. yeah. ఈ దినము ప్రార్థన కొరకాయ మనమందరం చేరి ఉంటున్నాము। దేవుని వాక్యము నుండి నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుండి 16 వచనములు చదువుకుంటాం। आज के शाम के समय प्रार्थना के लिए जो हम इकट्ठा हुए हैं, प्रार्थना में जाने से पहले आइए निर्गमन का किताब 17 अध्याय के 8 से लेकर 16 पद को हम पढ़ लेंगे। Today we have gathered here for prayer. So let us turn to Exodus chapter 17, reading from verse 8 to 16. నేను తెలుగులో చదువుతాను, మీరు మీ భాషలో మీరున్న స్థలములో చదివి నాతో కూడా ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాము। అయిన తర్వాత ప్రార్థన చేస్తాను, దాని తర్వాత మనము వాక్య ధ్యానంలోకి వెళ్తాం। आप सभी लोगों से विनती है, जब भाई तेलुगु में इन वचनों को पढ़ते हैं तो अपने अपने भाषाओं में भाई के साथ आप भी इकट्ठा होकर पढ़ने की कोशिश कीजिए। भाई तेलुगु में वचन को पढ़ने के बाद प्रार्थना के साथ हम इस से वचन को बांटेंगे। So brother is reading in Telugu, in your respected languages, kindly read, and after that brother will pray. Thereafter we can hear the word of God. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను। యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను। మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి। మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి। మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి। మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి। అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను। అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను। అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము। తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను। ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై। ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నా। మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనములు। ప్రార్థనా సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది తండ్రి। మీ వాక్యములో ఎన్నో ఉదాహరణలు మా కొరకాయ మీరు పొందుపరిచారు, అందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం। దినదాసులమైన మేము మీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం, మీ వాక్యము చేత పట్టుకుని వస్తున్నాం తండ్రి। బోధించుటలో తర్జుమాలో తండ్రి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం।
తండ్రి మరి ఇంగ్లీష్లో తర్జుమా చేయటంలో మీ దాసుడు డేవిడ్ గారికి, అలాగే హిందీలో తర్జుమా చేయటంలో మీ దాసుడు సోదరు ఫ్రాంక్లిన్ కు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ ఆత్మతో అభిషేకించమని, అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని తీసుకొస్తూ ప్రార్థన కొరకైనా తండ్రి ఆత్మ సిద్ధపాటు మాకు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనలు 20 వచనం చదువుకుంటాం. 20వ కీర్తన 5వ వచనం. आइए भजन संहिता 20 अध्याय से 5 पद को भी हम पढ़ लेते हैं. Come, let us read from Psalms chapter 20 and verse 5. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. भजन संहिता 20 अध्याय का 5 पद. तब हम तेरे उद्धार के कारण ऊंचे स्वर से हर्षित होकर गाएंगे और अपने परमेश्वर के नाम से झंडा रख करेंगे. यहोवा तुझे मुंह मांगा वरदान दे. Psalms chapter 20, reading verse 5. We will rejoice in the salvation, and in the name of our God we will set up our banners. The Lord fulfill all thy petition. గత వారాల్లో మనము జెండా ధ్వజము అనే మాటను ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ కీర్తనలో వాటిని చూస్తూ వచ్చాం. पिछले पिछले कुछ हफ्तों से हमने इस भजन संहिता 20 अध्याय से वचन ध्यान मनन कर रहे थे. खासकर इसमें हमने झंडे के बारे में या परमेश्वर के नाम के झंडे के बारे में हमने ध्यान मनन किया. From past 2 weeks onwards, we are meditating on this verse, and we are meditating about the banner of the Lord, in the name of the Lord. గత వారాల్లో శిలువ ధ్వజము, అలాగే సువార్త ధ్వజము, యేసుక్రీస్తు నామము అను ధ్వజము, ఈ 3 ధ్వజములను మనము ధ్యానం చేశాం. पिछले हफ्तों में हमने ध्यान मनन किया था कि जो परमेश्वर के जो क्रूस का महत् कार्य का जो क्रूस का झंडा था उसके बारे में हमने ध्यान मनन किया था. फिर हमने सुसमाचार के क्रूस के बारे में हमने ध्यान मनन किया था. उसके बाद प्रभु यीशु मसीह या क्रूस के बारे में, जो प्रभु यीशु मसीह क्रूस के झंडे के समान है, उनके बारे में हमने ध्यान मनन किया था. So last week we have meditated about the banner of the cross and the banner of the gospel, and also the banner of his name and the banner of the Lord. స్క్రీన్ మీద మీకు ఈ 4 ధ్వజములు కనబడుతున్నాయి. और अपन देख सकते हैं स्क्रीन पर, अंग्रेजी में आपको यहाँ पर स्क्रीन पे उसको प्रकट किया गया. So we can see in the display on the screen itself about these 4 banners. ఈ దినము చివరిగా మనము ధ్యానం చేయాలనుకున్న ధ్వజము యెహోవా ధ్వజము అనే మాటను చూస్తాం. और आज 5वीं बात की तौर से हम ध्यान मनन करेंगे परमेश्वर का जो झंडा. So today finally we are going to see the 4th banner, that is the banner of the Lord. ఈ మాటలు నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుండి 16 వచనములలో వ్రాయబడ్డాయి. और इन बातों के बारे में हम जान सकते हैं निर्गमन का किताब 17 अध्याय के 8 से लेकर 16 पद तक इन बातों के बारे में हम पा सकते हैं. So these words we can find in Exodus chapter 17, reading from verse 8 onwards to 16. ఇశ్రాయేలీయులకు మరొక శత్రువు ఇక్కడ కనబడుతున్నారు, వారు అమాలేకీయులు. यहाँ पर हम देखते हैं इस्राएल प्रजा के एक दूसरे शत्रु जो है अमालेकी. So we find here in this scripture about the enemy, another enemy of Israel, that is the Amalekites. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎప్పుడూ శత్రు పోరాటం ఉంటుంది. मसीहा के जीवन में या विश्वासी होने के जीवन में हमें हमेशा एक युद्ध चलते रहता है और हमेशा
हम एक शत्रु को पाते हैं। In a Christian life, in a believer's life, there is always a wrestle or a fight going on all through the life. అయితే మనము మంచి సైనికుల వలె మంచి పోరాటము పోరాడి విజయం సాధించే వారముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. और इस युद्ध में परमेश्वर चाहते हैं हम एक अच्छे सैनिक की तरह युद्ध करें और इस अच्छे सैनिक की तरह युद्ध कर लड़कर उस पर हम विजय हासिल करें। The Lord is desiring that we should be like a good soldier, waging the war with all faith until we should continue to wage a war. మన విశ్వాస జీవితంలో అపవాది మనకు ప్రథమ శత్రువు. हमारे विश्वासी के जीवन में या हम एक विश्वासी होने के जीवन हम बिता रहे हैं तो हमारा सबसे पहला दुश्मन या सबसे पहला शत्रु है वो है शैतान। As a believer in a spiritual life, there is always Satan is our foe all the time. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెదకుచూ తిరుగుచున్నాడు అని చదువుతాం. और हम पहले पत्रुस का पत्री 5 अध्याय के 8 पद में इस तरह पढ़ता है कि वह एक गरजने वाले सिंह की तरह इधर उधर भटक रहा है कि किसे वह खा जाए कहकर। So we see in 1 Peter chapter 5 reading verse 8 we see the devil is as a roaring lion always walking about to see he may devour whom. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనములలో శరీరము లోకము అనేవి కూడా మనకు శత్రువులుగా కనబడతాయి. और इसी तरह एफेसियों की पत्री 2 अध्याय के पहले 3 पदों में हम पाते हैं कि जो हमारा शरीर है और शरीर के जो भाग है इसके बारे में हम पाते हैं जिस तरह हम इनसे भी युद्ध करते हैं। So even in Ephesians chapter 2 from verse 1 to 3 we find there this the world, the attractions and the flesh, they are the enemies of us. ఇశ్రాయేలీయులు అప్పుడే ఐగుప్తులో నుండి వారు విడుదల చేయబడ్డారు. విడుదల చేయబడిన తర్వాత వారి ప్రయాణము ఇప్పుడు రెఫీదీము వైపుకు వచ్చింది. इस्राएल की प्रजा जब मिस्र की बंधुआई से स्वतंत्र होकर अब जंगल के रास्ते से अब आगे बढ़ रहे थे तो वहां अभी एक स्थान पर अब पहुंच चुके हैं। एफेबीमो कहकर नाम के स्थान पर वो लोग जब पहुंचे So we see the children of Israel, they were delivered from the Egypt and they have come a place called Rephidim. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో లోకము నుండి విడుదల చేయబడి 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఇది యాత్రా జీవితము జరుగుతూనే ఉంటుంది మన మరణించే వరకు కూడా. और हम उद्धार पाने के बाद एक विश्वासी के जीवन में आने के बाद ये हमारे जीवन में भी इस विश्वास का एक यात्रा की तरह है, चाहे वो 1 साल हो सकता है, 2 साल हो सकता है, या 10 साल हो सकता है, या 40 साल भी हो सकता है। ये एक यात्रा की तरह चलते ही रहता है। So as a believer who has been delivered from this world, maybe just 1 year, 2 years, 3 years, 4 years, as long as they live until death, they have this wrestle in their life. అయితే మన జీవిత కాలములో ప్రస్తుతపు ఉన్న దుష్ట కాలము నుంచి మనము విడిపించబడాలని ప్రభువు కోరుతున్నాడు. और ये हमारी जीवन की यात्रा में इस संसार के जीवन में परमेश्वर की इच्छा यही है कि हम इस संसार के जो शैतान के क्रिया हैं, जो पाप के क्रिया हैं, इनसे हम छुटकारा पाए, यह परमेश्वर की इच्छा है। So the Lord's desire is that we should be delivered from all these lusts of the flesh and the temptations of this world. నాతో కలిసి మీరున్న స్థలములో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదవవలసిందిగా మనం చేస్తున్నాం. मैं आप सभी लोगों से विनती करता हूं, आप सब लोग मिलकर मेरे साथ गलतियों की पत्री 1 अध्याय का 4 पद, आइए सब लोग मिलकर पढ़ लेते हैं।
So I request you all to, wherever you are, kindly turn to Galatians chapter 1, reading verse 4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ దుష్టకాలము నుండి, ప్రస్తుతపు ప్రపంచము నుండి ప్రభువు మనల్ని విడిపించడానికి మన కొరకై సిలువలోనికి వెళ్ళి తన్ను తాను అప్పగించుకొని ఆ సిలువ కార్యము ద్వారా మనకు విడుదల కలుగజేస్తున్నాడు. तो यहाँ पर हम पाते हैं परमेश्वर उनके इच्छा के अनुसार, अपने आप पिता इच्छा के अनुसार हमें इस वर्तमान के बुरे संसार से छुड़ाने के लिए वह हमारे पापों के लिए अपने आप को ही सौंप दिए. So we see the Lord desired that we might be delivered from the present evil world according to the will of the God our Father, that the Lord Jesus Christ, he died on the cross, and thereby he has delivered us from this condition. యేసు ప్రభువు వారు సాధించిన విజయమును ఈనాడు మన జీవితంలో కూడా కోరుకోవాలి. और जिस तरह से प्रभु यीशु मसीह ने हमारे लिए जो विजय उन्होंने हासिल किया है, उस विजय को हम हमारे जीवन में भी उसे हासिल करना है और उसके अनुभव में हमें जीना है. So the victory which the Lord Jesus Christ has brought for us, we have to experience it and we have to receive it. మనము చదువుతూ ఉన్న ఈ భాగములో ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధమును వారు ఎలాగూ చేస్తూ వచ్చారో చూస్తాం. और जिस वचन को हमने पढ़ा है, यहाँ पर हम देखते हैं कि इस्राएल की प्रजा इन अमालेकियों की सेनाओं से किस तरह से युद्ध किया, उसके बारे में हम थोड़ी जानकारी हासिल करेंगे. So the scriptures portion what we have read in the beginning, we find how the children of Israel, they were waging the war with the Amalekites. 17వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన సంఘటనలు, నిర్గమాకాండము 17వ అధ్యాయములో 3 ప్రాముఖ్యమైన సంఘటనలు మనకు కనబడతాయి. इस निर्गमन का किताब 17 अध्याय में 3 प्रामुख्य घटनाओं के बारे में हम पाते हैं. In this Exodus, book of Exodus, chapter 17, we find 3 prominent things happen during that time. మొదటి భాగములో వారు ఆహారం కొరకై దేవునిని అడిగారు, దేవుడు వారికి మన్నా ఇచ్చాడు. और सबसे पहले भाग या सबसे पहली घटना के बारे में अगर हम देखते हैं, तो इस्राएल की प्रजा ने परमेश्वर के पास आकर विनती किए थे अपने भोजन के लिए, और परमेश्वर ने उन्हें मन्ना प्राप्त किया. In the first portion, we see the children of Israel, they were murmuring for the food. At the time, the Lord has given them from the heaven, the heavenly manna. ఈ మాటలు నిర్గమాకాండం 16వ అధ్యాయము చివరి భాగంలో చూస్తాం. और इन वचनों को हम इसी निर्गमन का किताब 16 अध्याय के अंतिम वचनों में पाते हैं. And this way we can find in the chapter 16 and the last verses. అలాగే నిర్గమాకాండం 17వ అధ్యాయము మొదటి భాగములో వారు నీరు కావాలి అని అడిగారు, దప్పికవుతుంది, నీరు కావాలి అని అడిగారు, దేవుడు వారికి నీళ్లు ఇచ్చాడు. और इस निर्गमन की किताब 17 अध्याय में दूसरी घटना को हम पाते हैं. यहाँ पर जब उन्होंने उनको जब प्यास लगा था, तो वह परमेश्वर के पास आकर पीने के लिए पानी मांगे थे, तो परमेश्वर ने उन्हें पानी को भी प्राप्त किया यहाँ पर. And in chapter 17 and verse 2, we find that the children of Israel, they came to Moses seeking for him to give water that they may drink. And the Lord has provided them. ఆహారము కావాలి అంటే ఆహారం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు. అయినా కూడా వారు ఒకరితో ఒకరు సనగటం, గొడగటం, దేవుని పైన సనగటం, మోషేకు విరోధంగా మాట్లాడటం అనేది మానుకోలేదు. और जब उन्होंने अपने भोजन के लिए परमेश्वर के पास आकर विनती की, तो परमेश्वर ने उन्हें भोजन को प्राप्त किया था. जब पीने के लिए पानी आकर उन्होंने पानी के लिए मांगा था, तो परमेश्वर उन्हें पानी को भी प्राप्त किया. इन सारी चीजों को परमेश्वर से प्राप्त करने के बाद भी इस्राएल की प्रजा एक दूसरे के सामने कुड़कुड़ाना,
परमेश्वर के प्रति कुड़कुड़ाना, मूसा के प्रति कुड़कुड़ाना, यह कार्य वो लोग नहीं छोड़े थे। We see when the children of Israel they were hungry at the time they pleaded, and the Lord has granted their wish and given them manna. And when they were thirsty, they also murmured against Moses and the Lord has given them water. But after all this, they never forgot to murmur, or they did not stop murmuring in their life. ఒకవేళ ఇటువంటివి సనుగులు మానుకోకపోతే దేవుడు ఇప్పుడు వారి జీవితంలో అనుమతించినట్లుగా అమాలేకీయులతో యుద్ధం అనుమతిస్తాడు. अगर हमारे जीवन में भी इस तरह का कुड़कुड़ाना परमेश्वर के प्रति या चाहे किसी और चीज के प्रति अगर हम कुड़कुड़ाना नहीं छोड़ेंगे, इसी कुड़कुड़ाते रहेंगे, जिस तरह परमेश्वर ने इस्राएल की प्रजा के प्रति जिस अमालेकियों के युद्ध के लिए भेजा, तो हमारे सामने भी इस तरह का युद्ध का सामना करना पड़ेगा। So as the children of Israel, they murmured against the Lord and Moses, then the Lord allowed these Amalekites in their life to bring war into their life. In that same way, if you are murmuring against God and if you are continuing to do so, the Lord will allow war into our lives. ఈ శోధన లేక ఈ యుద్ధము చేయడానికి ముందు దేవుడు వారికి మంచి ఆహారం ఇచ్చాడు, మంచిగా నీళ్లు కూడా ఇచ్చాడు. ఇప్పుడు యుద్ధం చేయమంటున్నాడు. और इस युद्ध को सामना करने से पहले इस्राएल की प्रजा इस युद्ध के सामना आने से पहले परमेश्वर ने उनको अच्छा सा भोजन को भी प्राप्त किया, उनको पीने के लिए पानी भी अच्छी तरह प्राप्त किया। भोजन और पानी प्राप्त करने के बाद अब परमेश्वर उनसे कह रहे हैं कि जाकर अमालेकियों से युद्ध करो। Before the war came into their life, the Lord has given them food to eat and drink to drink. And after they have drank and had eaten, the Lord has told them to now you need to fight. ఒకవేళ ఇది మన ఆత్మీయ జీవితంలో అన్వయించుకుంటే శోధనలను జయించుటకు ముందు దేవుడు కావలసిన తగినంత ఆహారమును, తగినంత నీరు అనగా వాక్యమనే ఆహారము, నీరు అనే వాక్యము దేవుడు మనకిచ్చి ఆ తర్వాత మాత్రమే యుద్ధమునకు సిద్ధం చేస్తాడు. अगर हमारे जीवन में आत्मिक रीति से इस बात को अगर हम देखेंगे, इस बात को किस तरह हमारे प्रति ये दर्शाता है कहकर अगर हम देखते हैं, तो हमारे जीवन में भी कोई प्रलोभन का सामना करने के लिए या कोई शैतान के प्रलोभन को सामना जाने से पहले परमेश्वर हमें भी इसी तरह वचन की जो भोजन है उसके द्वारा, जो परमेश्वर के वचन का जो पानी है इसके द्वारा पहले हमें वह ताकत देते हैं। इस तरह से ताकत देने के बाद हमें अनुमति देते हैं कि उस प्रलोभन का सामना करने के लिए। If we take it into spiritual context, the Lord, before He has allowed us to have such a war in our life, He will feed us and give us the drink of the Word of God and feed us the Word of God so that we are strengthened to wage this war. ఇప్పుడు మనం చదివిన భాగమును సులభంగా ధ్యానం చేయడానికి 3 మాటలుగా మనం ధ్యానం చేస్తాం. और जिन वचनों को हमने पढ़ा है, इन वचनों को अगर आसानी के साथ समझने के लिए इन वचनों को 3 भाग में हम बांटकर ध्यान मनन करेंगे। So in order to understand this portion, we will divide it into 3 portions to understand it easily. 8వ వచనములో శత్రువు నుంచి వచ్చిన అపాయము, డేంజర్ ఫ్రమ్ ద ఎనిమీ, శత్రువును అమాలేకుల దగ్గర నుంచి వచ్చిన అపాయము. और यहाँ पर 8 पद में हम देखते हैं जिस तरह शत्रुओं से जो हानि पहुंचा है, शत्रुओं के द्वारा जो हानि ले आया गया, इसके बारे में हम देखते हैं। In verse 8 we see the danger coming from the enemy. అలాగే 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తే శత్రువును ఎలాగూ ఎదిరించారు, డీలింగ్ విత్ ఎనిమీ, శత్రువుతో ఎలాగూ వ్యవహరించారు అనేది అవసరం, నేర్చుకోవాలి. और यहाँ पर 9 पद से लेकर 13 पद तक अगर हम ध्यान मनन करेंगे तो यहाँ से हम देखते हैं कि शत्रु से
किस तरह से उनसे बर्ताव करना चाहिए, किस तरह से इस्राएल की प्रजा उन शत्रुओं के साथ सामना किया, उनको उनके साथ किस तरह का व्यवहार किया, ये बातें भी हमें यहाँ पर सीखना है। From verse 9 to 13, we see how they dealt with the enemy, the dealing of the enemy, we find. అలాగే 14వ వచనములో శత్రువు ఓడిపోవుట, డిఫీట్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువును ఎలాగూ దేవుడు ఓడించాడు. ఈ ధ్వజమును ఎత్తి పట్టుకోవడం ద్వారా ఆ కార్యం ఎలా జరిగిందో మనం చూస్తాం. और 14 पद में हम देखते हैं यहाँ पर किस तरह से शत्रु को हराया गया, किस तरह से परमेश्वर का जो नाम का झंडे को ऊंचे उठाकर रखने के द्वारा किस तरह से शत्रु को हार का सामना करना पड़ा, उसके बारे में हम देखते हैं। In verse 14, we find when they has lifted up this banner in the name of the Lord, how they defeated the enemy. 8వ వచనములో అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అని మనం చదువుతున్నాం. और निर्गमन का किताब 17 अध्याय के 8 पद में हम इस तरह पढ़ते हैं, तब अमालेकी आकर रफीदीम में इसराइलियों से लड़ने लगे। In verse 8 of Exodus chapter 17, verse 8, and came Amalekites and fought with Israel in Rephidim. ఈ అమాలేకీయులు ఎవరు? इन अमालेकी यहाँ पर कहा गया, ये लोग कौन है? Who are these Amalekites? అమాలేకీయులు ఏశావు సంతతి. और हम जानते हैं इस अमालेक की जो संतति है, ये एशाऊ के द्वारा आए सो संतति है। So these are the Amalekites are the descendants of Esau. ఇశ్రాయేలీయులు ఎవరు అనగా యాకోబు కుమారులు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. और हम जानते हैं जिस तरह इस्राएल की प्रजा कौन है, ये इस्राएल की प्रजा याकूब के द्वारा जो संतति प्राप्त की गई है और याकूब के संतान के द्वारा जो प्राप्त की गई, ये इस्राएल की प्रजा कहा जाता है। And if you want to know who are the Israelites, they are the descendants, they are the genealogy of Jacob, after Jacob. ఇక్కడ యాకోబుకు ఏశావుకు మధ్యలో విరోధము వచ్చింది. అది కూడా జ్యేష్ఠత్వము తీసుకున్నాడని, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడని ఆ విరోధ భావము ఏశావు కలిగి ఉన్నాడు. और यहाँ पर हम देखते हैं याकूब के बीच में और एशाऊ के बीच में कुछ भेदभाव हो गए थे कि याकूब ने एशाऊ का जो पहलौठा था, जो उसका ज्येष्ठत्व था, उसको इसने चुराया कहकर उन दोनों के बीच में थोड़ा सा भेदभाव आ चुका था। So there was a difference in between Esau and Jacob because he has taken his birthright and the Lord has blessed him. దానిని బట్టి ఏశావు మనసులో ఆ శత్రుత్వం పెంచుకున్నాడు. ఆ శత్రుత్వము రక్తములో అమాలేకీయుల రూపములో ఇశ్రాయేలీయులకు ఎదురుగా శత్రుత్వం వచ్చినట్టుగా మనం చూస్తాం. और जिस तरह से उसने याकूब के प्रति जो सारी आशीषें चुरा लिया था, तो याकूब के प्रति उसने दुश्मनी मोल ली थी और याकूब के प्रति एक क्रोध उसके हृदय में आ गया था और उस क्रोध के द्वारा जो क्रोध उसके लहू में बस गया था और उस लहू के द्वारा जो संतान प्राप्त किए गए, ये सारे लोग अमालेकी की तरह बनाए गए और अमालेकी उनको कहते हैं। So that anger, that rage which he has towards Jacob, as he built it up, it immersed into his blood, and thereafter, from his genealogy, all through the life of Israel, there was Amalekites against them. ఇక్కడ అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. వారు ఎటువంటి యుద్ధాలు చేస్తూ వచ్చారో మనం దేవుని వాక్యంలో అనగా ఇశ్రాయేలీయులతో ఎలాగూ వ్యవహరించారో మనం చూస్తాం. और यहाँ पर हम देखते हैं इन अमालेकियों ने इस्राएल की सेना से, इस्राएल की प्रजा से युद्ध करने के लिए आए हैं और आगे किस तरह से उन्होंने युद्ध किया, इसके बारे में हम देखेंगे। So we see how this people has come
against the children of Israel, and what was their dealing? ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చదివితే, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి మార్గమున నీకెదురు వచ్చి అని చదువుతాడు. और व्यवस्था विवरण का किताब 25 अध्याय के 7 पद में हम इस तरह पाते हैं, जब उन्होंने अपने जंगल के रास्ते से जब गुजर कर आ रहे थे, तो इस बात का स्मरण रखो, जिस तरह अमालेकियों ने तुम्हारे साथ जो बर्ताव किया था उसे अपने स्मरण में ले आओ. So we see in Deuteronomy chapter 25, reading verse 17, remember what Amalekites did unto thee by the way when ye were come forth out of Egypt. ఇశ్రాయేలీయుల విషయంలో వారి పథకాలు ఎలాగున్నాయో 18-19 వచనాల్లో కూడా మనం చదువుతాం. और 18, 17 और 18 और 19 पदों में भी हम जानते हैं कि उनकी योजनाएं या उनका संकल्प इस्राएल की प्रजा के प्रति किस तरह का था, उसे भी हम पाते हैं. And in verse 18 and 19, we can find the attitude or their intentions towards the Israelites. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను. 18వ వచనం. 18 पद में हम इस तरह पाते हैं, अर्थात उनके परमेश्वर का भय न था, इसी कारण उसने जब तुम मार्ग में थके बेद थे तब तुझ पर चढ़ाई करके जितने निर्बल होने के कारण सबसे पीछे थे उन सबको मारा. Verse 18, now he met thee by the way and smote hindmost of thee even all that were feeble behind thee when thou wast faint and weary, and he feared not God. అమాలేకీయుల యుద్ధ పథకం ఏమిటంటే, అలసిన సమయంలో అది కూడా బలహీనంగా ఉన్న వారిని అందరినీ హతము చేయటం అమాలేకీయుల పథకం. और उस समय में अमालेकियों की सोच विचार किस तरह का था, या उनका जो उद्देश्य, युद्ध करने का उद्देश्य किस तरह का था. जब इस्राएल की प्रजा थक जाएगी, थक कर निर्बल हो जाएगी, तब उनके ऊपर गिरकर उसे उन लोगों को मार देना. So the war plan of the Amalekites was to kill all those people who are feeble, who are weak. They wish to do all these from behind. ఇప్పుడు ఆ అమాలేకీయులే నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనములో వచ్చి యుద్ధము చేయగా, అంటే దొంగ దెబ్బ కనబడకుండా దెబ్బ తీయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. और यहाँ पर यही बात को हम पाते हैं 17 निर्गमन का किताब 17 अध्याय के 8 पद में, तब अमालेकी आकर रफीदीम में इस्राएलियों के साथ लड़ने लगे, किस तरह से चोरी से छुप कर पीछे से उन पर वार करने के लिए. So the Amalekites came and fought with Israel in Rephidim. That means they came without the aware. Israel was not aware of their coming. They wanted to smite them without their notice. విశ్వాస జీవితంలో కూడా అలసి ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు మన మీదకు దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తాడు. और हमारे विश्वासी के जीवन में, हमारे आत्मिक जीवन में भी, जब हम आत्मिक रीति से थके हुए हैं, आत्मिक रीति से जब हम निर्बल हो जाते हैं, तभी हमारा शत्रु शैतान पीछे से हम पर वार करने के लिए कोशिश करता है. In the same way, in spiritual life also, when we are weak and tired, at that time the enemy tries to attack us. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి వ్రాయబడిన మాట ప్రకారము మనము మరి సర్వాంగ కవచమును ధరించుకొని ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, ఆత్మీయ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. और जिस तरह एफेसियों की पत्री 6 अध्याय के 10 पद से कहा गया, इसीलिए हम हमेशा
जो परमेश्वर का सर्वांग कवच है उसे पहनकर युक्ति के साथ युद्ध के लिए, शैतान के साथ युद्ध के लिए तैयार रहना चाहिए। So, as it is written in Ephesians chapter 6 and verse 11, we have to put on the whole armor of God that we may be able to stand against the wiles of the devil. ఇది శత్రువు నుంచి వచ్చిన అపాయము, డేంజర్ ఫ్రమ్ ద ఎనిమీ. శత్రువు నుంచి ఎప్పుడు కూడా అపాయం ఉంటుంది. విశ్వాస జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. और इसीलिए हमें चेतावनी है, हमें हमेशा चौकन्ना रहना चाहिए ताकि शत्रु से हमेशा इस तरह का आक्रमण का सामना हमें करना पड़ता है, इसीलिए हमें तैयार रहना चाहिए। So we have to be always awake and we have to be careful because the enemy always tries to bring danger in our life. ఇలా శత్రువు వచ్చినప్పుడు వెంటనే మోషే ఏమి చేశాడు అనగా యెహోషువతో చెప్పాడు, యెహోషువ నీవు ముందు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను కొండ ఎక్కి ప్రార్థన చేస్తానని చెప్పాడు. और यहाँ पर हम देखते हैं जब यहाँ पर युद्ध का सामना करना पड़ा तो मूसा ने यहोशुआ से बुलाया, यहोशुआ को बुलाकर उससे कहा, यहोशुआ तुम जाकर युद्ध लड़ो और मैं जाकर उस पर्वत के ऊपर जाकर मैं तुम्हारे लिए प्रार्थना करूंगा। So when the Amalekites came against the children of Israel, so Moses has instructed Joshua to go behind, to go in front to fight against the enemy. I will go and stand upon the mountain. There I will pray for you. ఆనాడు ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో ఎలాగో వ్యవహరించారు, డీలింగ్ విత్ ఎనిమీ, ఎలాగో వారు వ్యవహరించారు, ఈనాడు మనం కూడా అలాగే ఇది చూసి నేర్చుకుని వ్యవహరించాలి. और उस दिन युद्ध में अमालेकियों के प्रति इस्राएल की प्रजा किस तरह का व्यवहार किया, किस तरह का बर्ताव उनके प्रति किया, इन बातों को हमें सीखना चाहिए। सीखकर इसे हमें हमारे विश्वास की जीवन में अभ्यास करना चाहिए। So even in our life nowadays, we have to deal as the children of Israel dealt, or the dealing of the enemy, we have to deal in that same way. యెహోషువ యుద్ధంలో ఉన్నాడు, మోషే కొండ మీద ఉన్నాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే ప్రార్థిస్తున్నాడు. यहाँ पर हम पाते हैं यहोशुआ उस युद्ध के मैदान में है और मूसा उस पहाड़ पर है। यहोशुआ यहाँ पर अमालेकियों से युद्ध कर रहा है और वहां पर पहाड़ पर मूसा प्रार्थना कर रहा है। Now we see Joshua is in the midst of the war, but Moses on the high mountain, and Joshua is waging the war, is fighting the war. Moses is praying on behalf of Joshua. ఈ రెండు పరిచర్యలు, యెహోషువ పరిచర్య, మోషే పరిచర్య మన జీవితంలో కూడా అవసరము. ఒక ప్రక్కన యుద్ధము చేస్తూ మరో ప్రక్కన ప్రార్థించే అనుభవం అవసరం. यहाँ पर किस तरह का जो सेवकाई कर रहे हैं, किस तरह की जो सेवा को बढ़ा रहे हैं मूसा के द्वारा, यहोशुआ के द्वारा, इसी तरह का जो प्रक्रिया हमारे विश्वासी के जीवन में भी रहना चाहिए। एक तरफ से युद्ध करते रहना चाहिए और दूसरी ओर से उसी समय में प्रार्थना भी जारी रखना चाहिए। So as Joshua was fighting the enemy and Moses was praying, both of them, they're doing service. In that same way, in your spiritual life, in our spiritual warfare, we have to, one side we have to fight the war, and the other side we need to pray. మోషే ప్రార్థిస్తున్నంతసేపు వారు యెహోషువ యుద్ధంలో గెలుస్తూ ఉన్నాడు. మోషే తన చేతులు బరువెక్కి చేతులను దించినప్పుడు యుద్ధంలో వారు ఓడిపోయారు. और पहाड़ के ऊपर हम पाते हैं मूसा प्रार्थना कर रहा था, तो जब तक इस्राएल की सैनिकों ने प्रबल हो रहे थे, और जब मूसा थक कर अपने हाथ भारी होकर जब हाथ को नीचे करने लगा, तब अमालेकियों की सेना प्रबल होते गई।
So when Moses was lifting his hands up and praying, at the time the Israelites were victorious. But when the hands of Moses became heavy and when we had brought it down, the enemy was victorious. వెంటనే వచ్చారు అహరోను హూరులు మోషేను బలపరచడానికి. ఆ ప్రక్కన ఒక్కరు ఈ ప్రక్కన ఒక్కరు మోషే చేతులను ఎత్తి పట్టుకున్నట్టు ద్వారా ప్రార్థనలో సహకరించినట్లుగా మనం చూస్తాం. और उस समय में जब इस प्रक्रिया को देख रहे थे, आरोन और हूर इसे देखकर तुरंत मूसा के पास दौड़कर आए कि उसको प्रार्थना में हाथ बढ़ाने के लिए, सहायता करने के लिए, ताकि उनके हाथ को ऊपर उठाकर रखने में सहायता करने के लिए और प्रार्थना में मूसा के साथ एकता बनाए रखने के लिए. So we see immediately Aaron and Ur, they both came to give Moses a helping hand in the prayer to lift up his hands high enough so that the children of Israel may be victorious. మోషే అలా చేతులు పైకెత్తినప్పుడు తన చేతుల్లో దేవుని కర్ర ఉంది, దేవుని కర్ర. ఆ కర్ర ధ్వజముగా తాను పైకెత్తాడు. और जब मूसा ने अपने हाथ को ऊपर उठाकर खड़ा किया था, तो उसके हाथ में हम देखते हैं एक लाठी उसके हाथ में का था, जो लाठी परमेश्वर की झंडे की तरह वहां पर उसने उठाकर रखा था, ताकि उस झंडे के द्वारा उन्हें विजय प्राप्त हो. So we see when Moses was praying, lifting up his hand, there was a rod of God in his hand. As a banner, he was lifting the rod of God to give the children of Israel the victory. ఈనాడు విశ్వాసులమైన మనము కూడా దేవుని ధ్వజమును, దేవునిని పైకెత్తాలి. లోకము, శరీరము, సాతానుకు విరోధముగా దేవునిని పైకెత్తాలి. और आज हम एक विश्वासी होने के नाते इस संसार में परमेश्वर को हमें ऊंचा उठाकर रखना चाहिए, ताकि इस संसार के साथ, इस संसार के कार्यों के साथ और शैतान के साथ हमें विजय हासिल करने के लिए. So even today, against the world, against the lust, against the desires of this world, we have to lift up our God. నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు, మన యెహోషువ, మన మోషేగా తాను యెహోషువ యుద్ధము చేసినట్లు సిలువలో యుద్ధము చేసి తాను యుద్ధమును గెలిచాడు. ఈనాడు ఆకాశ మండలమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మోషే విజ్ఞాపన చేసినట్లుగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. हमारे प्रभु यीशु मसीह जो हमारे लिए एक मूसा की तरह है, एक यहोशुआ की तरह है, जिन्होंने क्रूस पर यहोशुआ की तरह युद्ध किया और उस युद्ध कर उस क्रूस के युद्ध में उन्होंने विजय को हासिल किया, और आज परमेश्वर के पास, परमेश्वर के दाहिने हाथ के पास बैठकर मूसा की तरह हमारे लिए विनती प्रार्थनाएं कर रहे हैं. So the Lord Jesus Christ, the form of Joshua, he fought the war on the cross and was victorious and risen to the heavenly realms. There now he is sitting in the right hand of the Lord and interceding on our behalf as Moses did to Joshua. ముగింపులో మరి అమాలేకీయుల యొక్క ఓటమిని చూస్తాం, డిఫీట్ ఆఫ్ ద అమాలేక్. और इस भाग के अंत में हम देखते हैं जिस तरह अमालेकियों का हार हुआ था. In the end, we will see the defeat of the Amalekites. యెహోషువ యుద్ధము చేస్తున్నప్పుడు యెహోషువతో పాటు ఉన్న వారందరూ కూడా క్రమశిక్షణతో ఉన్న సైనికులేమి కాదు. और जब यहोशुआ ने युद्ध कर रहा था, यहोशुआ के साथ जो भी सैनिक लोग थे, उन सारे लोग जो युद्ध की अनुकरण की रीति के अनुसार या युद्ध के शासन के अनुसार वो लोग युद्ध नहीं कर रहे थे. So when Joshua was fighting the war, all the Amalekites who were fighting against him, they were not following the order or the form of the war as they should follow. ఇశ్రాయేలీలు కూడా క్రమశిక్షణ కలిగిన సైనికులు కాదు, వారికి యుద్ధము చేయడం కూడా తెలియదు వాళ్ళకు. और वहां पर हम पाते हैं इस्राएल की प्रजा या इस्राएल की सैनिक वह
युद्ध करना नहीं जानते थे और युद्ध करने की तरह सैनिकों की तरह भी वो नहीं थे। So even the Israelites, they did not know the rules and regulations of the war, and they don't even know how to fight a war. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు యుద్ధము చేయలేదు, బయటకు వచ్చిన తర్వాత సనగడం గొడగడం మాత్రం నేర్చుకున్నారు. और जब मिस्र में जब इस्राएल की प्रजा थे तो वहां पर उन्होंने युद्ध करना नहीं सीखा था। वहां पर कुछ वो लोग युद्ध के बारे में जानते भी नहीं थे, लेकिन जब मिस्र से परमेश्वर ने छुटकारा दिलाकर बाहर ले आए तो बाहर आने के बाद इस्राएल की प्रजा कुड़कुड़ाना सीख लिए और कुड़कुड़ाने लगे। So we see that when they were in the Egypt, the children of Israel, they did not learn or mastered the war, but when they were delivered out of the Egypt and in the wilderness, they were murmuring. They learned how to murmur. కానీ అటువంటి వారితోనే యెహోషువ కలిసి యుద్ధము చేసి అమాలేకీయులను గెలిచాడు. దానికి కారణము కొండ మీద ఉన్న మోషే యొక్క ప్రార్థన. और उस तरह के लोगों के साथ, उस तरह की इस्राएल की प्रजा जो युद्ध करना नहीं जानते थे, उन प्रजाओं को लेकर यहोशुआ ने युद्ध किया। युद्ध कर अमालेकियों के प्रति युद्ध पर विजय हासिल किया। और इसका एक मुख्य कारण था जो पहाड़ पर मूसा वहां इनके प्रति प्रार्थना कर रहा था, वो मुख्य कारण है। So such a kind of people, Joshua took them as a help to fight against the Amalekites. The reason behind was the prayers which was rendered by Moses on the mountain top. మోషే ఎత్తిన ధ్వజమును బట్టి, యెహోవా ధ్వజమును బట్టి, అలాగే తాను కట్టిన బలిపీఠమునకు యెహోవా నిస్సి అని పేరు పెట్టి యెహోవా ధ్వజముగా దానిని నిలబెట్టిన కారణం చేత ఈ యొక్క గొప్ప విజయము యెహోషువకు సంక్రమించింది. ఇలా అలాగే మన జీవితంలో కూడా మనము బలహీనముగా చేసే యుద్ధములో ప్రార్థన బలము ఉంటే విజయమును సాధించడానికి అవకాశం. और यहाँ पर हम देखते हैं जो मूसा ने परमेश्वर का जो झंडे की तरह परमेश्वर को उठाकर रखा था, जो लाठी की तरह उसके हाथ में था, उसे परमेश्वर के और उठाकर परमेश्वर की झंडे के और उठाकर रखा था और उसके द्वारा हासिल किया था। और इसी तरह जिस तरह उसने वहां पर एक वेदी बनाया था, वेदी बनाकर उसे यहोवा निस्सी कहकर उसका नाम रखा था, उसके द्वारा और प्रार्थना के द्वारा यहोशुआ यहाँ पर युद्ध में विजय हासिल किया। इसी तरह हम भी हमारे जीवन में इसी तरह एक तरफ से युद्ध करते रहना चाहिए। इसी कारण एक दूसरे और इसी परमेश्वर के झंडे को उठा के रखकर प्रार्थना करेंगे तो सफलता हम भी प्रार्थनाओं के द्वारा हासिल कर सकते हैं। So Joshua, he has lifted up, Moses has lifted up the banner of the Lord, and thereby we see there is a victory, and where we see the name of the Lord. In the name of the Lord, he has built an altar and called it Jehovah Nissi. And when we are in the same way continuing in lifting up the name of the Lord and building the altar of the Lord, there we will gain strength to fight against the enemy, and we can continue in our prayer life. అలాగూ యెహోవా ధ్వజమును పైకెత్తి విజయమును పొందుటకు ప్రభు మనకు సహాయపడును గాక. परमेश्वर हमें सहायता करे, जो परमेश्वर के नाम के झंडे को ऊपर रखकर हम भी हर चीज में विजय हासिल करने पाए। परमेश्वर हमें सहायता दे। May the Lord help us that we may continue to lift up the name, the banner of the Lord in our prayer, in our spiritual life. A small prayer, brother, for this message. ప్రేమల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విజయము ఎలాగూ వచ్చిందో యెహోవా ధ్వజమును పైకెత్తుట ద్వారా అన్న సత్యమును ఈ రాత్రి మాకు బోధించారు. మీకు వందనములు. మా జీవితంలో నిత్య శత్రువు అపవాది, వానిపైన విజయము యేసుక్రీస్తు ప్రభువు వారు సాధించాడు. ఈనాడు ఆ విజయ భూమిపై మేము నిలవబడి యెహోవా ధ్వజమును పైకెత్తి యెహోషువ చేసిన పరిచర్య, మోషే చేసిన పరిచర్యను మేము కూడా చేస్తూ ఆ విజయంను స్వతంత్రించుకున్నటకు కావలసిన కృప దయచేయమని మీ హస్తంలో సమర్పించుకుంటున్నాం.
మా ప్రార్థన సమయంలో దీవెనకరంగా చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. ఆమేన్. Amen.